ప్రభు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకే దేవాది దేవునికి స్తోత్రాలు. ఈ దినము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసెస్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మైన్ హౌస్. మూసా మీరే సబ్ घरानों में విశ్వాస యోగ్య. నమ్మకత్వం చాలా అవసరమండి. ఎక్కడ మనం పనిచేసినా ఇంటిలో నమ్మకంగా ఉండాలా, స్కూల్లో నమ్మకంగా ఉండాలా, పనిచేసే స్థలాల్లో నమ్మకంగా ఉండాలా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య ఎక్కడున్నా దేవుని పిల్లలు నమ్మకంగా జీవించాల. 1 తిమోతి 3:11 పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలి. ఇక్కడ కొండాలు చెప్పేవాళ్ళు ఎక్కువ నేటి ప్రపంచంలో. చర్చిలో ఉన్న బైబిల్ చదివేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, కొండాలు ఎక్కువ. కొండెమంటే ఏమిటి? అబద్ధం. అబద్ధం అనే దాంట్లో ఏమిటి? లేని దాన్ని కల్పించి చెప్పేది. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మంచిదే. కొండాలు చెప్పేది లేని దాన్ని కల్పించి ఉన్నట్లుగా చెప్పేది. ఈనాడు ప్రపంచం కొండాలు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, నమ్మకంగా జీవించేవారు తక్కువ అయ్యారు. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయములో 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఏం ప్రబలం కావాలా? దేవుని వాక్యం ప్రబలం కావాలి. పాపము కాదు, చెడు కాదు, దేవుని వాక్యం విస్తరించాల, శిష్యుల సంఖ్య పెరగాల. అయితే విస్తరించాలి. అనేకులు యాజకుల్లో కూడా విశ్వాసానికి లోబడ్డారట. విశ్వాసములో ముందుకు సాగాలి, అవిశ్వాసం నుండి దూరం కావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని పిల్లలు ఎల్లవేళలా అయితే దేవునికి నమ్మకంగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మేము మీకు అనుగుణ్యంగా విశ్వాస జీవితంలో సాగిపోయేదానికి కృప దయచేయండి. మా శ్రోతలందరినీ కనికరించి కృప చూపించమని, ఆదరించి బలపరచమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.